كفر فيعذبه الله العذاب الأكبر إن الله أكبر الله أكبر ربنا آتنا في الدنيا الله ساء أحوال سنقرئك فلا تنسى إلا الله أكبر الله أكبر الله أكبر الله أكبر السلام عليكم ورحمة الله صلى الله لمن حمده الله توفنا مسلمين والحقنا بالصالحين ప్రపంచవ్యాప్తంగా మైనార్టీ సోదర సోదరీమణులు జరుపుకుంటున్న రంజాన్ పండుగ అతిపెద్ద పండుగ సందర్భంగా అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నల్గొండ పట్టణ ఈద్గాలో ప్రతి సంవత్సరం లాగానే గత 30 సంవత్సరాలుగా ఎంతో చుట్టుపక్కల గ్రామాలే కాదు పట్టణంలో ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వేలాది మంది వచ్చి ఈరోజు మనం రంజాన్ ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ ఒకరికొకరు హిందూ ముస్లిం అందరం కలిసిమెలిసి ఉండి గత 30 సంవత్సరాలుగా ఎలాంటి చిన్న సంఘటన లేకుండా చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా రంజాన్ అంటే పవిత్రమైన మాసంలో 30 రోజులు మీరు దీక్ష చేసి మీరు ఉపవాస దీక్షతో ఈరోజు అందరు బాగుండాలని చెప్పి మీరు చేసే దోతో తప్పకుండా ముస్లింలందరికీ కూడా ముస్లిం మైనారిటీ సోదర సోదరీమణులందరూ కూడా పేదవారికి ముఖ్యంగా గతంలో మాదిరిగా వెనుకట ఎప్పుడో డాక్టర్లు అయ్యేవారు, కానీ 2004లో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4% రిజర్వేషన్ వచ్చాక వాళ్ళ డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఉద్యోగ ఉపాధి రంగాలలో రిజర్వేషన్ కల్పిస్తూ ఆనాటికెళ్ళి ఈ రోజు వరకు నిన్న మీరు బడ్జెట్ పెట్టిన ప్రసంగంలో చూసిండు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు 3,500 కోట్ల రూపాయలు మొదటిసారి మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్లో కేటాయించడం. ఇది ఫస్ట్ టైం రికార్డు తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్ని వేల కోట్లు పెట్టడం. మాది ఒకటే కోరిక, అందరం కలిసి ఉండి మన పట్టణాన్ని మన తెలంగాణని అభివృద్ధి చేసుకుంటూ మత కళాలు అనేది దానికి ఇవ్వకుండా అందరం సోదర భావంతో ఉండాలని, ఇంకా కూడా రాబో కాలంలో గతంలో చేసిన ఈద్ కానీ ఇంకా ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి కోరినప్పుడు పని స్టార్ట్ చేద్దామంటే బక్రీద్ తర్వాత చేద్దామని చెప్పి దాన్ని ఆపడం జరిగింది. మీ అందరికీ కూడా మరొకసారి ఈద్ ముబారక్, రంజాన్ ముబారక్. ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మా రెవెన్యూ పోలీసు యంత్రాంగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.